'సంధ్య నామ ఉపసతే' మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 43 మినిట్స్‌తో ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయటమే కరోనా అంటూ స్టార్ట్ చేస్తారు. అసలు నాకు అర్థం కాదు, కరోనా అనే కాన్సెప్ట్‌ని వదలరా మనోళ్ళు. సరే తీసుకున్నాడు, ఎగ్జిక్యూషన్ ఏమన్నా బాగుందా అంటే లేదనమాట. మూవీలో ఎగ్జిక్యూషన్ ఎంత ఇదిగా ఉంటుందంటే తలకి తాక్కున్నంత తేడా ఉంటుంది. అసలు గైస్ మూవీలో కొంతమంది కరోనా వచ్చి కొంతమంది రూమ్‌లో ఉంటారు. ఆ రూమ్‌లో ఉన్నవాళ్ళు ఏదో ఆడుకుంటూ, పాడుకుంటూ అలా గడిపేస్తా ఉంటారు. ఆ రూమ్‌లో ఉన్నవాళ్ళు నార్మల్ క్యారెక్టర్స్ అంటే నో అన్నమాట. మన హీరో ఉంటాడు, మన హీరోయిన్ ఉంటది. ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ అక్కడే ఉంటాయి. అసలేంటంటే మూవీ 70 ఆర్ 80% ఆ రూమ్ లోనే ఉంటుంది. కోవిడ్ వచ్చినప్పుడు ఎందుకబ్బా కోవిడ్ ఇంత బాగా పెరిగిపోతుందని నాకు అర్థం కాల. ఈ మూవీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఎందుకు కోవిడ్-19 అంత బాగా పెరిగిపోయింది అని. మన హీరోకి, మన హీరోయిన్ కి కరోనా ఉంటుంది. వాళ్ళేమో దేశం మొత్తం తిరుగుతా ఉంటారు. నాకు అర్థం కాదు, మీ వల్లే సార్ సగం కరోనా వచ్చినప్పుడు. లిటరల్లీ గైస్ వాళ్ళ లవర్స్ అయ్యుండొచ్చు. కాకపోతే అలా తిరగడం అనేది నాకైతే నచ్చలేదు. ఎందుకంటే మూవీలో కరోనా ఉంది. అక్కడేమో సగం మంది చనిపోతా ఉన్నారు. మూవీలో అక్కడ జరిగేదానికి వీళ్ళు చేసేదానికి ఏం సంబంధం ఉండదు. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరో అండ్ హీరోయిన్ కరోనా పేషెంట్ గా ఉన్నప్పుడు కలుస్తారు. అసలుకి వాళ్ళిద్దరి మధ్య లవ్ ఎలా పుట్టింది, అప్పుడు ఏం జరిగింది అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే అక్కడక్కడ కొన్ని కిస్సెస్ ఉంటాయి గైస్, అంతే. ఇంకా మీ ఇష్టం చూస్తారా చూడరా అనేసి. ఇంకా మూవీలో గైస్ కామెడీ ట్రై చేస్తూ ఒక ఇద్దరు ఉంటారు గైస్. వాళ్ళిద్దరు కామెడీ ట్రై చేస్తుంటే నాకైతే పెద్ద అంటే పెద్ద క్రింజ్ గా అనిపించింది. ఏంటంటే వెరీ రెగ్యులర్ డైలాగ్స్ అండ్ కామెడీ ట్రై చేస్తా ఉంటారు. అసలు అది కామెడీ లాగే ఉండదు. నాకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. అలాగే ఒక న్యూస్ రిపోర్టర్ ఉంటాడు కదా, కోపదార మనిషి, అప్పుడు బాగా ఫేమస్ అయ్యాడు కదా, అతని క్యారెక్టర్ కూడా మూవీలో ఇమిటేట్ చేశారు. అది కూడా నాకైతే నచ్చలేదు. మూవీలో వాడదాం అనుకున్నప్పుడు బాగా వాడుకోవాలి, కాకపోతే ఏదో పైన అలా వాడేసుకున్నారు అంతే. అది కూడా నాకైతే నచ్చలేదు. లాస్ట్ కి తన క్యారెక్టర్ కూడా ఏదో ఎమోషనల్ వైజ్ గా తిప్పుకొని ఏదో చేద్దాం అనుకున్నారు. నాకైతే వర్కౌట్ అవ్వలేదు గైస్. ఇంకా మూవీలో లవ్ అనేసి ఒకటి ఉంటుందా, అసలు ఆ లవ్ ఎలా పుట్టింది ఏంటి అనేసి ఆ పర్ఫెక్ట్ సీన్ లేదనమాట. జస్ట్ మూవీ స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ లోనే వీళ్ళిద్దరి మధ్య లవ్ పుట్టిందంట. మరి ఎలా పుట్టిందో ఏందో మరి. మూవీలో ఏమైనా బాగుందా అంటే అక్కడక్కడ కొన్ని బీజిఎమ్స్ అండ్ మ్యూజిక్ కొంచెం బాగుంది గైస్, అంతే. ఇంకా మూవీలో క్లైమాక్స్ కూడా ఏదో ట్రై చేద్దాం అనుకున్నారు. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. అలాగే మూవీలో ఒక ప్రెగ్నెంట్ ఒక అమ్మాయి ఉంటుంది గైస్. అమ్మాయి క్యారెక్టర్ కొంచెం బాగుంది అంతే. అది కూడా లిటిల్ బిట్ బాగుంటది. ఇంకా మూవీలో పర్ఫార్మెన్స్ అండ్ డైరెక్షన్ గైస్ చాలా అంటే చాలా నార్మల్ గానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.